అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. నడవడానికి కూడా ఓపిక లేని మనిషి ఈరోజు ఏకంగా పరిగెత్తడానికి రెడీ అయింది. కథ ఇలా అడ్డం తిరిగింది ఏంటత్తయ్యా? ఆవిడ అంత ఫాస్ట్గా కోలుకుంటే మరి మన పరిస్థితి ఏంటి? చేతకాని దద్దమ్మల్లా చూస్తూ ఊరుకోవడమేనా? ఇలాంటి పెంట పనేదో చేస్తుందని తెలిసే ఆవిడ చచ్చేలోపు ఆస్తి మన పేరు మీద ఎలాగైనా రాయించుకోవాలని కావలసిన పేపర్లన్నీ కూడా రెడీ చేయించాను. పొజిషన్ చూస్తే ఆవిడ మన తద్దినాలు పెట్టి గాని చచ్చేలా లేదు. కరెక్టేగా, కానీ ఆ సుహిత ఇలా అర్జెంటుగా అమెరికా నుంచి ల్యాండ్ అవుతుందని నేను అనుకోలేదు. మన ప్లాన్లని అప్సెట్ చేస్తుందని మనం ఊహించలేదు కదా. ఒక రకంగా దీనంతటికీ కారణం నువ్వే. నేనా? అదేంట్రా? లేకపోతే ఏంటత్తయ్యా, ఏదో పనికిరాని బాటిల్ తెచ్చి నా ముందు పెట్టావు. అందులో విషం ఉందని, చాలా ప్రమాదకరమైందని, కాలకోట విషం కన్నా పవర్ఫుల్ అని తెగ బిల్డప్ ఇచ్చావు. ఆ విషయం లోపలికెళ్తే ముందు కళ్ళు తిరుగుతాయన్నావు. కళ్ళు తిరగడం మాట అటుంచి ఆవిడ చక్కగా లేచి తిరుగుతోంది. తర్వాత చూపు తగ్గుతుందన్నావు, ఒళ్ళంతా నల్లబడుతుందన్నావు, చివరికి చస్తుందని చెప్పావు. చావలేదు సరికదా, ఆంజనేయ స్వామిలా చిరంజీవిలా నిలిచిపోయేలా ఉంది. మరి ఆ తప్పెవరిది? నీదా? నువ్వు తెచ్చిన ఆ విషందా? అదే నాకు అర్థం కావట్లేదురా. కొంపదీసి ఆ విషం కల్తీది కాదు కదా? ఏమో, అదే అయ్యుండొచ్చు. మనలాగా దొంగ వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాడి దగ్గర కొనుంటావు. ప్లాన్ ఫెయిల్ అయిందని నేను బాధపడుతుంటే ఆ విషయం ఆలోచించకుండా ఏదేదో మాట్లాడతావేంట్రా? జరిగింది చూస్తుంటే మనం మాటలు పడ్డమే కాని మనం మాట్లాడే పరిస్థితి లేనట్టుందత్తయ్యా. నేను ఒక్కడుగు వెనక్కి వేస్తే అది 2 అడుగులు ముందుకు వేయడానికి అని గుర్తుంచుకో. ఇది కాకపోతే మరో ప్లాను. జీవితం అంతా ప్లాన్లు వేయడంతోనే సరిపోయేలా ఉంది.
ఈ మాత్రం దానికి అర్జెంటుగా నన్ను జైల్లోంచి ఎందుకు బయటికి తెచ్చావు? సర్లే, ఇవన్నీ ఎందుకు కానీ మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా ఆ విషయం ఎందుకు పనిచేయలేదో అది ఆలోచించు. ఆ విషయం నేను అసలు గౌరమ్మకి ఇయ్యనే లేదమ్మా. వాళ్ళిచ్చిన పళ్ళెం మార్చేసి ఎప్పటికప్పుడు ఏరే పళ్ళెంలో భోజనం తీసుకెళ్లి పెట్టేదాన్నమ్మా. అమ్మగారికి మిత్రమ్మగారి చేత ఇషమన్నం తినిపించబోయినప్పుడు కూడా ఆ పళ్ళాన్ని నేనే మార్చేశానమ్మా. థ్యాంక్ యూ ముత్యాలు. అమ్మని కంటికి రెప్పలా కాపాడావు. మా అమ్మ ప్రాణాలు కాపాడి పునర్జన్మనిచ్చింది నువ్వే. నువ్వే లేకపోతే అమ్మ ఏమైపోయి ఉండేదో. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. అంత మాట అనకండమ్మా. గౌరమ్మ లేకపోతే నా బతుక జైలు గోడల మధ్యలో చీకట్లోనే తెల్లారిపోయిండేది. నన్ను జైల్లోంచి ఇడిపించి బతుకు మీద ఆశ కల్పించింది అమ్మగారే. గౌరమ్మ నాకు నా పిల్లలకి చేసిన సాయం ముందు నేను చేసింది ఎంతమ్మా? లేదు ముత్యాలు, నువ్వు చేసింది మామూలు త్యాగం కాదు. నా కోసం నీ పిల్లల్ని కూడా వదిలేసి నీకేమైనా జరుగుతోందన్న ఆలోచన కూడా లేకుండా ప్రాణాలకు తెగించి ఆ రాక్షసుల మధ్య తిరుగుతూ అనుక్షణం నన్ను అంటిపెట్టుకునే ఉన్నావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అవును ముత్యాలు, గౌరమ్మ చెప్పినట్టు నువ్వు చేసింది మామూలు పని కాదు, చాలా గొప్ప పని. అమ్మా గౌరమ్మ, ఇక నేను బయలుదేరతానమ్మా. ఎక్కడికెళ్తావు ముత్యాలు? నువ్వు కూడా పెంచలమ్మతో పాటు ఇక్కడే ఉండు. లేదమ్మా, పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వచ్చాను. అయినా పెంచలక్క ఇప్పుడు వచ్చేసిందిగా, ఇంకా నాకు మీ గురించి ఏ భయమూ లేదమ్మా. నాకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాను. సరేలే ముత్యాలు, పిల్లల్ని వదిలుండడం ఏ తల్లికైనా కష్టమే. నీకే అవసరం వచ్చినా నువ్వెప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ఇక్కడికి రావచ్చు. అట్టాగేనమ్మా, వస్తాను సీతమ్మా. అప్పుడప్పుడు వస్తూ ఉండు ముత్యాలు. అట్టాగేనమ్మా, వస్తాను పెంచలక్క. అట్టాగే ముత్యాలు. ముత్యాలు పేరే కాదు, మనసు కూడా మంచి ముత్యమే. అబ్బా, ఎంత బావుందో! ఈ కాంక్రీట్ అరణ్యాల్లో మగ్గుతూ ప్రకృతి అందాలనే మర్చిపోతున్నావు. ఇక్కడికి తీసుకొచ్చి ఇన్నాళ్ళకి నీకు మంచి టేస్ట్ ఉందని ప్రూవ్ చేసుకున్నావు శ్రీరామ్. రియల్లీ బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సుమి. ఎటు చూసినా ఎర్రగా విరబూసిన పూలు చూస్తుంటే ప్రకృతి ఎర్రచీర కట్టుకున్నట్టుగా ఎంతో అందంగా ఉంది. నాకేమనిపిస్తుందో చెప్పనా? చెప్పు. భూదేవంత పీట, ఆకాశమంత పందిరివేసి అద్భుతంగా అపురూపంగా జరిగే మన పెళ్లిలో అందాల పెళ్లి కూతురు సుమిత్రకి కళ్యాణ తిలకం దిద్దడానికి ప్రకృతి ఎర్రదనం పులుముకుందా అనిపిస్తుంది. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఊరికే గాలి మెడలు కట్టకు. అసలు మన పెళ్ళంటూ జరగాలిగా. అదేంటి అలా అంటావ్? ఇంక మన పెళ్లిని ఎవరు ఆపలేరు, జరిగి తీరుతుంది. నోబడీ కెన్ స్టాప్ us. ఒక్క మీ నాన్నగారు తప్ప. అబ్బా, ప్రతి మాటకి నా పితృదేవుని గుర్తు చేసి నా గుండె గాయం చేయకు. ఆయన మన పెళ్లి బాధ్యత మీ అంకుల్ తీసుకున్నారు కదా, ఇంకా నీకు డౌట్ ఎందుకు? మీ నాన్నగారు అంకుల్ మాట కూడా వినకపోతే పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఏముంది, కన్న కొడుకు పెళ్లిని కల్లార చూడలేని దురదృష్టవంతుల జాబితాలో తను చేరిపోతాడు. పూర్ ఫెలో అని విచారించడం తప్ప మనమేం చేసేది లేదు. డబ్బే ప్రాణంగా బ్రతికే మీ నాన్నగారిని అంత తేలిగ్గా తీసిపారేకు. డబ్బు కన్నా ఆయనకి ఈ రక్త సంబంధాలు ప్రేమలు ఎక్కువ కావు. వచ్చే కట్నం కోసం, తన పంతం నెగ్గించుకోవడం కోసం
ఆయన ఎంతకైనా తెగిస్తారు. మన పెళ్లి అసలు జరగనివ్వరు. ఒకవేళ జరిగినా మనల్ని సుఖంగా బ్రతకనివ్వరు. మన పెళ్లి జరగడం వల్ల ఎన్ని టెన్షన్స్ భరించాలో అని కంగారుగా ఉంది. ఇట్స్ న్యాచురల్ సుమిత్ర. కానీ ఈ ప్రపంచంలో మనం మొట్టమొదటి ప్రేమికులం కాదు. మనకంటే ముందు ఎంతోమంది ప్రేమించుకున్నారు. మనలాగే వాళ్ళు కూడా ఆయన వాళ్ళ అవమానాలు, చీత్కారాలు, చీదరింపులు, కష్టాలు, నష్టాలు భరించే ఉంటారు. అయితే ఆ ప్రేమించుకున్న వాళ్ళలో ఎంతమంది నిజాయితీగా పెళ్ళిళ్ళు చేసుకున్నారో తెలియదు. కానీ అంతగా ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకోలేని వాళ్ళు మాత్రం ప్రేమకి పనికిరారని నా ఉద్దేశం. అసలు వాళ్ళు నిజమైన ప్రేమికులు కారనే నా నమ్మకం. ఏంటి అంత కన్ఫర్మ్డ్గా చెప్తున్నావు? వాళ్ళు విడిపోవడానికి ఎన్నో కారణాలుండొచ్చుగా. ప్రేమికులు విడిపోవడానికి ఎన్ని కారణాలైనా చెప్పొచ్చు. కానీ అవన్నీ వాళ్ళ చేతకాని తనానికి, ఎస్కేపిజానికి నిదర్శనం. అంతేగాని వాళ్ళ ప్రేమకు కాదు. ఏ ప్రేమికులైనా విడిపోవడానికి కారణం ఒక్కటే, వాళ్ళ ప్రేమలో నిజాయితీ లేకపోవడం. ఉదాహరణకి దేవదాసు విషయం తీసుకో. ఆయన పార్వతి కన్నా ఎక్కువగా ఫుల్ బాటిని ప్రేమించాడు. అందుకే పెళ్లి చేసుకోలేకపోయాడు. ఒక్క దేవదాసే కాదు, ఇలా చాలామంది ప్రేమికుల చరిత్రలు రీసెర్చ్ చేసి ఒక నిర్ణయానికి వచ్చాను. మా నాన్నకి డబ్బంటే ఎలా ప్రాణమో, నువ్వంటే నాకంత ప్రాణం. అందుకే చెప్తున్నాను, ఎవరు వద్దన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరిగి తీరుతుంది. సో మై డియర్ సుమ్మి, మనసులో వేరే ఆలోచనలు ఏం పెట్టుకోక ముందు పద. గౌరీ, అమ్మా, ఎన్నాళ్ళేందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? నాకేవమ్మా, నువ్వు నిలబెట్టిన ఈ ప్రాణాలతో హాయిగా ఉన్నాను. కానీ నువ్వే బంగారం లాంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఇలా మంచం పట్టావు. అలా అంటావేంటమ్మా? కూతురిగా తల్లిని బ్రతికించుకోవటం నా బాధ్యత. అంతేకాని ఇందులో నేను చేసిన త్యాగం ఏమీ లేదు. ఆ ఆలోచన మనసులోంచి తీసేయమ్మా. అయినా ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. నా పనులు నేను చేసుకుంటున్నాను, చక్కగా తిరుగుతున్నాను. గౌరీ, ఈ అమ్మ గురించి నువ్వు ప్రతి క్షణం ఆలోచిస్తావు. కానీ నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు కనీసం దగ్గరుండి నీకు సేవలు కూడా చేయలేకపోయాను. దానికి నువ్వేం చేస్తావమ్మా? అయినా సుహిత్ వచ్చే వరకు నన్నెవరూ వచ్చి చూసి పలకరించే పరిస్థితి కూడా లేదు. చూడ్డానికొచ్చిన తాతయ్యని చీకొట్టి పంపించారా మిత్రా కృష్ణవేణి. నువ్వు నా పక్కన లేకపోయినా నా ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఎంతగా బాధపడుంటావో, నేను తొందరగా కోలుకోవాలని ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకొని ఉంటావో నేను అర్థం చేసుకోగలనమ్మా. నీ అభిమానమే నాకు ఎప్పటికీ శ్రీరామ రక్ష. అన్నట్టు నిన్ను చూడ్డానికి నాతో పాటు మరొకరొచ్చారు గౌరీ. ఎవరమ్మా? పిలుస్తానుండు. లోపలికి రండి. మీరా? రండి రండి. లేవద్దమ్మా, పర్వాలేదు, కూర్చో. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు బాగుందండి. ప్రతి క్షణం శారద నీ ఆరోగ్యం గురించే కంగారు పడుతూ ఉంటుంది. నిన్న సుహిత వచ్చి నువ్వు కోలుకున్నావని చెప్పేదాకా శారదకి మనశ్శాంతి లేదు. పిల్లల విషయంలో ఏ తల్లైనా అలాగే తల్లడిల్లిపోతుంది కృష్ణేశ్వరరావు గారు. అమ్మ అభిమానం అలాగే ఉంటుంది.
అమ్మెవరో ఎలా ఉంటుందో తెలియని నాకు ఆ అభిమానం విలువ బాగా తెలుసు. ఆ అభిమానం విలువ తెలియందల్లా నాకేనమ్మా. నువ్వు, శారద, సుహిత ఒకళ్ళ కోసం ఒకళ్ళు పడే తపన చూస్తుంటే ఇన్నాళ్ళు నేనేం పోగొట్టుకున్నానో నాకు అర్థమవుతోంది. కళ్ళకి అహంకార పొరలు కమ్మి మనుషుల విలువ తెలుసుకోలేక అయిన వాళ్ళందరికీ దూరం అయ్యాను. స్వార్థం కన్నా మనుషుల మధ్య ఉండే సున్నితమైన అనుబంధాలే గొప్పవని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నిజంగా నీకు చాలా అన్యాయం చేశాను. నన్ను క్షమించమ్మా. నీకు ఆశ్చర్యంగా ఉందా గౌరీ? ఇప్పుడు ఆయన ఇదివరకటి మనిషి కాదు. ఆయనలో ఎవ్వరూ ఊహించలేనంత మార్పు వచ్చింది. చాలా సంతోషం అమ్మా. గౌరీ, నా నుండి నీకు ఏ సహాయం కావాలన్నా మీ అమ్మని అడిగినట్టే నన్ను నిర్భయంగా అడగచ్చు. మొన్నటి వరకు నేను ఒక్కణ్ణే, కానీ ఇప్పుడు మీలో ఒకణ్ణి. అది గుర్తుపెట్టుకో. నీ ఆరోగ్యం కుదుటపడ్డాక ఒకసారి నువ్వు మా ఇంటికి రామ్మా. మీరు ఇంత అభిమానంగా పిలుస్తుంటే ఎందుకు రాను? తప్పకుండా వస్తాను. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందే పెరిగాను. మీరు నాతో ఇలాగే ఆత్మీయంగా మాట్లాడాలని ఎప్పుడూ కలలు కనేదాన్ని. ఆ కల ఈరోజు నిజమైందని అనిపిస్తోంది. పోగొట్టుకున్నదేదో పొందినంత ఆనందంగా ఉంది. మరి మేం బయలుదేరుతాం గౌరీ. అలాగేనండి. వస్తావమ్మా? మంచిదమ్మా.